సాయికృష్ణ గారి గురించి మామిడి గిరిధర్ గారు నాకు చెప్పారు. ఆయన తపన నేషనలిస్ట్ హబ్ అనే ఒక ఛానల్ ద్వారా జనులలో హృదయాలలో జాతీయతని జ్వలింపచేయడానికి ఒక ప్రయత్నం చేయాలని ఆయన సంకల్పం. ఇవి నచ్చి ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పాల్గొనమన్నప్పుడు అంగీకరించాను. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఈయనేదో ఆకాశాన్ని చించి ముక్కలు చేసి కింద పడేస్తాడు అనేటువంటి బిల్డప్ ఇస్తున్నాడు ఆయన. అలాంటిది ఏమి ఉండదు. ఒకప్పుడు నా భావాలు కొంచెం టూ ఎక్స్ట్రీమిస్ట్ రైట్కి కూడా వెళ్ళిపోతాయి అనుకుంటా బహుశా. 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. వజ్రోత్సవం కాబోసు స్వర్ణోత్సవం జరుగుతున్న రోజుల్లో ఓ మాట రాశాను. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా, దానికి సలాము చేద్దామా, శాంతి కపోతపు కుత్తుక తెచ్చిన సింధూరం ఈ నెత్తుటి బహుమానం, నీ నొసటి మీద భక్తిగా దిద్దిన జనులను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అని స్వర్ణోత్సవాల సమయంలో అన్నాను. మరొక 25 ఏళ్ళు గడిచాయి. ఏమీ మార్పు రాలేదా అంటే వచ్చింది. ఒక సానుకూలమైన మార్పు వచ్చే వాతావరణం కనిపించి అసలు ఈ జన్మలో మనం ఇటువంటిది చూడగలమా అనేటువంటి ఒకనొక మార్పు రాజకీయ రంగంలో, పాలనా రంగంలో కనిపించింది. కాబట్టి అంధకారం తొలగిపోయిందని అనుకుందామా? కాషాయ ధ్వజంతో, కాషాయ ఛాయలో ఉదయిస్తున్నటువంటి సూర్యుణ్ణి పనిగట్టుకుని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించి ఇదిగో దేశాన్ని పాడు చేస్తున్నాడు, అదిగో దేశాన్ని పాడు చేస్తున్నాడు, నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు, ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది అని ప్రతిరోజు వెర్రి కేకలు, గావు కేకలు వేస్తున్నటువంటి ఈ దేశ జనాభాని, ఈ దేశ ప్రజల ఉపేక్షని, వార్తలు లేకపోతే వార్తలు సృష్టించు అంటూ వ్యాపారాత్మక ధోరణితో తయారైనటువంటి ఈ పత్రికలని, వాటి వ్యవహారాన్ని పొరపాటును ఎక్కడ మేలు జరిగిపోతుందో అని చెప్పి గడగడలాడిపోతున్నటువంటి సో కాల్డ్ మేధావి వర్గాన్ని ఇవి చూసి ఉదయించబోతున్న సూర్యుడిని కబళించడానికి వచ్చిన కాలుమేఘాలు అని కాలమేఘాలు అని కలవరపడతాము అని తెలియట్లేదు నాకు ఇంకా. ఎందుకంటే ప్రస్తుత స్థితి మనం పండగలు చేసుకునే అంత అద్భుతంగా ఏం లేదు. ఎక్కడ చూసినా అన్ని చోట్ల వ్యతిరేకతే, భాషల పరంగా, రాష్ట్రాల పరంగా. ఏ అంశం చూసినా ఎవరైనా మేలు చేద్దామని ఒక సాహసి, ఒక యోగి ఒక అడుగు ముందుకు వేసి వస్తే ఎట్లాగైనా ఈయనని సర్వనాశనం చేస్తేనేగా నిద్రపోవను ప్రతిజ్ఞ పడినటువంటి దుర్మార్గులం మనమే, పరాయి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకప్పుడు స్వరాజ్యం వచ్చిందని అనుకుంటున్నాం, ఎవరి నుంచో వచ్చిందని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి ఎవరి నుంచి దుర్మార్గం జరుగుతోంది అని మనం ప్రశ్నించుకుంటే అప్పుడు ఇప్పుడు కూడా జవాబుదారీతనం మన మీదే ఉంది అన్న విషయం ఒకటి అర్థమవుతుంది. ఇందాక క్షాత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూర్చుని వింటున్నాను. శాస్త్రి గారు మాట్లాడుతున్నారు. శాస్త్రి గారితో నాకు చాలా సన్నిహితమైనటువంటి స్నేహ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి గత 25 సంవత్సరాలుగా. ఒకరోజు ఆయనతో, ఆయన అప్పటికే చాలా పుస్తకాలు రాశారు, ఒకరోజు ఆయనతో ఒక మాట చెప్పాను. అప్పటికే మన మహాత్ముడు రాశారు, అప్పటికే అల్లూరి సీతారామరాజు రాశారు,
అప్పటికే కాశ్మీర్ కథ రాశారు, అప్పటికే కాశ్మీర్ వ్యథ రాశారు, అప్పటికే మన తాలూకు స్వాతంత్రోద్యమం తాలూకు 1857 కొత్త పుస్తకాలు అన్నీ రాశారు. ప్రతి పుస్తకాల షాపులోనూ దొరుకుతుంది. చాలా చిత్రం ఏంటంటే దేశం పట్ల, జాతీయత పట్ల ఒక రకమైనటువంటి నిబద్ధత, భక్తి ఉన్నాయి అని అనుకుంటున్న మనలో కూడా ఏ ఒక్కళ్ళకి కూడా ఆ పుస్తకాలు వచ్చినట్టు తెలియదు. మనం ఈ హాలు దాటిన వాళ్ళ సంగతి తర్వాత కూడా ఆలోచిద్దాం. అవి చదవని వాళ్ళ గురించి, చదివి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచని వాళ్ళ గురించి కూడా ఆలోచిద్దాం. ఈలలు వేశాం, భావోద్వేగం తెచ్చుకున్నాం, ఆవేశంతో ఊగిపోయాం, ఇక్కడ ఉన్నాం. ఆ పుస్తకాలు అందరికీ అందుబాటులో ప్రతి షాపులో దీనంగా వేలాడుతూనే ఉన్నాయి. నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా అని. శాస్త్రి గారి తాలూకు ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే చివరిని సాయికృష్ణ మాట చెప్పారు, వీటన్నిటికీ బాధ్యత నేనే, నా వ్యక్తిగత అభిప్రాయాలు అవి నీకు ఆపాదించుకుని ప్రమాదం తెచ్చుకోకబాయ్ అని చెప్పారు. కానీ చిత్రం ఏంటంటే ఒక్క అభిప్రాయం కూడా శాస్త్రి గారి వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఆయన రాసిన ప్రతి మాటకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. మహాత్ముడు పుస్తకంలో రాసిన ప్రతి ఒక్క మాట స్వరాజ్ అన్న పత్రిక, స్వరాజ్యమే కదండి, స్వరాజ్ అన్న గాంధీజీ నడిపినటువంటి పత్రికలో నుంచి కోట్ చేయబడింది. ఆయన ఏ సత్యం రాసినా ఆ సత్యానికి సాక్ష్యాధారాలు లిపిబద్ధంగా అచ్చులో ఇవాటికి కూడా కళ్ళెదురుగుండా ఉన్నాయి. నేను ఆ మాట అన్నాను ఆయనతోటి, ఈ పుస్తకాలన్నీ ఒకేసారి చదివానండి, నాకు 3 విషయాలు అనిపించాయి. ఒకటి, ఆవేశంతో గుండె జ్వలించిపోయింది. నేను అడుగేస్తే అవుడు వెనక్కి రాడు అనేటువంటి ఒక భయంతో, పిరిగితనంతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. లేదా ఈ పుస్తకాన్ని గట్టిగా చదివి వినిపించి అందరికీ ఒక్కసారి అందరూ నా వెనకాల పరిగెత్తుకొచ్చేస్తారు 150 కోట్ల మంది అని ఆశ కలిగింది. లేదా ఒక భయం వేసింది, మహాత్ముడు ఇంత మాట అంటావా, కాశ్మీర్ గురించి ఇంత దారుణంగా మాట్లాడతావా, అనవసరంగా ఇన్ని భేదాలు రాజేస్తావా, ఇంతగా ఆవేశాలను క్రియేట్ చేసి ఏం సాధిస్తావయ్యా అని మొత్తం జనం అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది. ఏ ఒక్కటి జరగలేదే, ఏ ఒక్కటి జరగలేదు. మనకు అర్హత ఉందా జాతీయవాదం గురించి, దేశభక్తి గురించి, కాశ్మీర్ వ్యథ గురించి, పగిలిన శిథిలాలయాల శిలల గురించి మనకేమైనా అర్హత ఉందా? ఒకవేళ ఇవాళ కూడా ఇందాక ఎవరో మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్రోద్యమంలో, ఈరోజు కూడా మనం చరిత్రలో చదువుకుంటుంటాం, భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఈ తరంలో చదువుతున్నారు, భవిష్యత్తులో కూడా చదువుతున్నారు. మొత్తం 30 కోట్ల మంది భారతీయులు అందరూ కలిసి ఏకమైపోయి అరిచేసి కేకలు పెట్టేసేసి స్వాతంత్రం జుట్టుకు లక్కొచ్చేసారు. ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 5% జనం మాత్రమే ఉన్నారు. వాళ్ళు అట్టడుగు వర్గానికి ఇంకా ఎలాగా ఊపిరాడక చస్తామన్న స్టేజ్లో ఒక సర్దార్ పటేల్, మరొక భగత్ సింగ్, ఇంకొక నేతాజీ, ఇలాంటి వాళ్ళ వెనకాల ఈ బతుకు బతికితేనే చస్తేనే తెగింపుతో వచ్చిన వాళ్ళే వచ్చారు తప్పిస్తే ఈ దేశపు సమస్త అనర్థాలకి కారణం మనమే. ఆ రోజు ఉన్నట్టు మనమే. ఎందుకు చెబుతున్నానంటే మనకి గతం కావాలి అంటే ఎందుకు కావాలో ముందర తెలుసుకోవాలి. పుస్తకాలు చదవటానికి, చరిత్ర పాఠాలని కథలుగా వినడానికి, కాశ్మీరు, పాకిస్తాను భారతదేశం విడిపోయినటువంటి అర్ధరాత్రి ఒక పక్క అక్కడొక జెండా ఇక్కడొక జెండా ఎగురుతూ ఉండగా ఈ దేశంలో కలవాలా వద్దా అనే మీమాంసతో హరిసింగ్ కొట్టుకుంటూ ఉంటే అతడు వదలకుండా పట్టు కూర్చుందామని వేలాడుతూ ఉంటే శ్రీనగర్లో రాజమందిరంలో విలాసాలతో కులాసాలతో మత్తెక్కి మైమరిచి ఉంటే బందిపోట్లు, అనాగరిక జాతులు అన్న వాళ్ళ పేరుతోటి వాళ్ళని ఈ దేశం మీదకి తోలి వాళ్ళ వెనకాల వాళ్ళ దేశంలో సైన్యాన్ని పంపించిన పాకిస్తాన్ ఒక్కొక్క ఊరిని ఆక్రమించుకుంటూ ఉంటే ప్రతి ఇంటిలో ఇల్లాలని మానభంగం చేసుకుంటూ వాళ్ళు శ్రీనగర్ గుమ్మం దాకా వచ్చేదాకా మేలుకోకపోతే
ప్రాణం కన్నా మిన్నగా భావించే శీల రక్షణ కోసం స్త్రీలందరూ కూడా ఒక కలెక్టర్ గారి భార్యతో సహా జీలం నది ఒడ్డున అలా గట్టు మీద నిర్లిప్తమైన ముఖాలతో నిలబడి ఆ నది ప్రవాహంలో బిడ్డను విసిరేసి వెనకాల తాను కూడా దూకుతోంది అన్న కథ మనం చదవాలంటే ముందుకు మనకు ఒక అర్హత కావాలి. ఆ కథ చదివి వాళ్ళ శోకన్నాలు పెట్టడమే సరిపోదు, రక్తం మరిగించుకోవటం అంతకన్నా సరిపోదు. జలియన్ వాలాబాగ్లో 1200 గుళ్ళు, ఒక్క గుండు కూడా వృధా అవ్వకూడదు. పారిపోతున్న వాళ్ళని గురి చూసి పేల్చండి, పసివాళ్ళకి గురి చూసి పేల్చండి, స్త్రీలకి గురి చూసి పేల్చండి, ఒక్కళ్ళు తప్పించుకుపోరాదు అని ఒకనొక శాసనం ఇచ్చిన ఒకే ఒక్క తెల్ల పురుగు ఒక్కటే. ఆ పని చేసిన 400 మంది భారతీయులు. అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఆనాడు జలియన్ వాలాబాగ్లో చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏడ్చే అర్హత మనకు రాదు. ఆ రోజు ఆ డయ్యర్ లేడు అనుకుంటే, ఆనాడు 1919లో జలియన్ వాలాబాగ్లో తల్లి శిశువులో కడుపులో ఉన్న శిశువు నుంచి పండు వృద్ధుల దాకా ఈ రోజు వరకు ఎవడూ బతికి ఉండేవాడు కాదు. కాలం ఎలాగా వాళ్ళని చంపేసి ఉండేది, వాళ్ళకి ఎలాగా నూరేళ్ళు ఉండిపోయి ఉండేవి. ఆ రోజు ఏం జరిగింది అన్నది మనం ఆలోచించకపోతే, బాగా ఆవేశపడడానికి, భారత్ మాతకి జై అని అరవటానికి, చప్పట్లు కొట్టడానికి, ఈలలు వేయటానికి, పడుకుని నిద్రపోవడానికి, మళ్ళీ రేపు పొద్దున మన వ్యావృత్తుల్లో మనం పడిపోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ రోజు నా సాటి ప్రజల్ని, నా దేశ ప్రజల్ని, నా వాళ్ళని నాకు ఎదురు తిరిగేలా తయారు చేసి, నాకు ఎదురు తిరిగేలాంటి వ్యవస్థల్ని సృష్టించి, నా వాళ్ళ చేత తుపాకీలు నా గుండెలకు గురిపెట్టించిన వాడి కుటిల నీతికి సయ్యి అని తల ఒగ్గినటువంటి నా వాళ్ళది సహించిన నాది తప్ప ఆ స్థితి ఇప్పుడు కూడా ఇలాగే ఉందా అని ఆలోచిస్తే, ఉంది అని ఒప్పుకోవాల్సి వస్తే మనం గతం గురించి తెలుసుకోవడం కాదు, రేపటి గురించి భయపడాల్సి వస్తుంది. రేపు పొద్దున్న మన వారసులు ఎలా తయారవుతారు? అది రాజభక్త, రాజ్యభక్త, ఏవి ఆనాటి భారతీయుల్ని 1947కు ముందు ఈ దేశంలో కులాలున్నాయి, కలహాలు లేవు. 47 తర్వాత ఈ దేశంలో కులాలు లేవు, కలహాలు ఉన్నాయి. రాజకీయం, ఓటు కోసం కులాలని బతికిస్తున్న రాజకీయం, కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకులేస్తారే, జనాలు తల అర్పిస్తారే, మొత్తం దేశం తగలడుతోందని తెలుసుకోరే, భుజం కలిపి రారే. అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి ఏం సాధించాలి? జవాబు చెప్పే బాధ్యత నరగని జనాల భారతమా, ఓ అనాథమా అని ఆ రోజు ఏడ్చాను నేను. ఈరోజు కూడా ఏడుస్తూనే ఉన్నాను. ఆ జవాబు చెప్పే బాధ్యత మనకుందా లేదా? ఎందుకంటే ఈరోజు మన జాతి గురించి కానీ, మన దేశం గురించి కానీ, మన వర్తమానం గురించి కానీ, మన భవిష్యత్తు గురించి కానీ సామూహిక సభల్లో చర్చలతో తేలదు, వైయక్తికమైన సంకల్పంతో తేలుతుంది. చాలా రోజులుగా ఒక వాట్సాప్ గ్రూప్ రన్ అవుతుంది మాలో. ఈ టీవీ ఛానల్లో నికృష్టంగా మన మన దేవతామూర్తుల్ని, వాళ్ళని నిరసించవద్దని, వాళ్ళని హీనపరచవద్దని, వాళ్ళని కించపరచవద్దని, మన మనోభావాలు గాయపడేటట్టు కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని టీవీ ఛానల్ వాళ్ళకి నచ్చ చెప్పడానికి నేను, శాస్త్రి గారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఎన్ని పాటలు పడుతున్నామో తెలుసు. ఈ రోజు మనకు టీవీ నేననే ఛానల్ కట్టేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందో చెప్పండి. చాలా ఆనందం, చాలా ఆనందం. దీని పేరే దేశభక్తి అంటే, దీని పేరే జాతీయత అంటే. ఇంతకు మించి ఇంకేం అక్కర్లా. మనం పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడి వద్దు. జాతీయత అంటే ఏమిటి? ఇందాక నుంచి మనం చాలాసార్లు చాలా మాటలు విన్నాం. సంస్కృతి, పారంపర్యము, సంప్రదాయము, ఆచారాలు, ఒక్క మాటకైనా సూటిగా అర్థం తెలుసా మనకి?
మతం అంటే ఏమిటి అంటే నాది హిందూ మతం అని చెప్పడానికి గడగడలాడిపోతున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళే వచ్చింది ఆగస్టు 15 సందర్భంగా చిత్రం సినిమా టీవీలో ఖడ్గం అనే సినిమా. దర్శకుడు కృష్ణవంశీ నా దగ్గరికి వచ్చి పేరు పవర్ఫుల్గా ఉందని ఖడ్గం అని పెట్టేశానండి. చాలా బాగా పేరు చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి సో భారతదేశాన్ని ఖడ్గంతో పోల్చి చెప్పండి. ఇందాక క్షాత్రం అంటే ఏమిటి అని సాయి అడిగాడు. శాస్త్రి గారు చెప్పారు ఖడ్గం నువ్వు పేరెట్టేసావా, భారతదేశాన్ని ఖడ్గంతో పోల్చాలా, ఎన్ని విధాలు పోల్చాలయ్యా అది నాకు తెలియదు అంటే తాంబూలాలు ఇచ్చిన తనకు చావండి అన్నప్పుడు ఆ చిత్రంలో నేను ఒక పాట రాస్తూ అనేక రూపాలుగా ఖడ్గాన్ని వర్ణిస్తూ ఒక పర్టికులర్ విషయంలో చెప్తూ ఈ దేశం అనేక అద్భుతమైనటువంటి భావాలకి అద్భుతమైనటువంటి విలువలకి నిలయం. అందులో భక్తి అనేది ఒకటి. భక్తికి ఖడ్గానికి సంబంధం ఏమిటి? ఉపమాన ఉపమేయాలకు అభేదం ఉండాలి, సర్వలక్షణాలు సరిపోవాలి. భూమి మీదకి దివి నుంచి సాక్షాత్తు శ్రీహరిని గెలిచి తీసుకువచ్చిన భక్తి ఖడ్గం భారత ఖడ్గం అని రాశాం. భారత వీరుల వరలో ఒదిగి ఉన్నదిరా ఓరిమి ఖడ్గం అని రాశాం. ఇంకా కాషాయ ఖడ్గం, ఇలా ఖడ్గాలు అనేక రకాలుగా భారతదేశం గురించి ఏం చెప్పుకుంటే మన హృదయాలు ఉప్పొంగుతాయో, నేను భారతీయుణ్ణి అనే ఆత్మగౌరవం గర్వం కలుగుతుందో ఆ అంశాలన్నీ రాశాం. ఆ సినిమాలో ఒక్క వాక్యంగా కూడా అన్యమతం గురించి కించపరచడం అనేది లేనే లేదు. కావాలంటే మరోసారి చూడొచ్చు మీరు. ఆ సినిమాలో ఇతివృత్తం ఉగ్రవాదం, దేశం బంధించిన ఒక ఉగ్రవాదిని విడిపించుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తులకి ఇక్కడ రాజకీయవాదులు అడ్డుకుంటూ ఉంటే ఒక సామాన్యమైన పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా అడ్డుకున్నాడు అన్నది కథాంశం. ఎక్కడ ఆ మతాన్ని కించపరిచేది లేదు. సరికదా, ఉన్న ముగ్గురు నాయకుల్లో ఒకడు ముస్లిం. అట్లాంటి సినిమా ఒక థియేటర్లో ఆడుతుంటే అందులో ఏముందో తెలుసుకోకుండా, ఏం చెబుతున్నారో కూడా ఊహించుకోకుండా ఒక 20-30 మంది అక్కడికి వచ్చి ఆ థియేటర్ని బద్దలు కొట్టడానికి చూస్తూ ఉంటే ఆ ఊరు నుంచి వాళ్ళ ఎదురుగుండా 500 మంది అయ్యప్ప మాలలు కట్టుకుంటూ నడుచుకుంటూ గుడికి వెళ్తున్నారు. అది మన భారతదేశం. 500 మంది. ఇక్కడ ఉన్న 20 మంది కూడా లేరు. వీళ్ళ కోపం ఎందుకో వీళ్ళకి తెలియదు. మీ కోపం ఎందుకు అని అడిగేటువంటి తీరిక కూడా లేదు. స్వామి శరణమయ్యప్ప. సో మన భక్తి, మన ఆధ్యాత్మికత ఇవన్నీ ఈ దేశాన్ని డ్రగ్ అడిక్టెడ్ కంట్రీగా మార్చేయి అని చెబితే తప్పేమీ కాదు. ప్రతి దేవతామూర్తి చేతిలోనూ ఉండేటువంటి ఒక ఆయుధం ఏదైతే ఉందో దాన్ని శస్త్రం అని అంటాం. శస్త్ర పూజ చేస్తాం. హింస కోసము కాదు, పోరాటం కోసం కాదు, నిన్ను నువ్వు జయించుకోవడానికి, నిన్ను నువ్వు నిర్భరంగా నిలబెట్టుకోవడానికి అని చూపించేటువంటి ఈ దేవాలయం లాంటి శరీరంలో ఉన్నటువంటి యౌగికమైన మహాశక్తులన్నింటినీ ఉద్ధరిస్తూ ఒక మహత్తరమైనటువంటి స్థితి దిశగా జీవనాన్ని ప్రయాణాన్ని నిర్దేశించినటువంటి భారతీయ ఆర్షధర్మం పెట్టిన సాంకేతికత. అంతేగాని అమ్మవారు సింహంపై కూర్చుని మనం పేక్కొరకడానికి రావటం లేదు, అయ్యవారు కూర్చడానికి రావటం లేదు. ఇది శరీరం పంచభౌతికమైనటువంటి మట్టి బొమ్మను అనుకుంటున్నావు. 72,000 జ్ఞాననాడులతో పాటు 6 చక్రాలతో పాటు పంచకోశాలతో పాటు సమస్త విశ్వాన్ని చూపించగలిగే క్షుద్ర బ్రహ్మాండం ఈ దేహం అని చెప్పినటువంటి భారతీయత మనలో ఎక్కడుంది? మనకేం తెలుసు మన దేహం గురించి? వాళ్ళు మీరు ఎవరిని పడితే వాళ్ళని పూజిస్తారు, రాయిని పూజిస్తారు, రప్పని పూజిస్తారని వెక్కిరిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అదండి మాకు కొన్ని సంస్కరణలు అవసరం అండి అని చెప్తామే కానీ రాపికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరములకన్నిటికీ నతమస్తకమున నతులు సలుపు పరమోన్నత మౌఘర సంస్కృతిది.
వినయం విద్యాభూషణం అనుకును విమల మనస్కుల వీడు ఇది, దురహంకారము దరిజారని మహనీయ జీవనుల మార్గం ఇది అని సమాధానం చెప్పగలగడం మానేశాం. మన కంఠంలో డిఫెన్స్ వాయిస్ వచ్చి చాలా కాలం అయింది. వాళ్ళు ఎవళ్ళు మనం తంతున్నారు, మనం ఏం చేద్దాం, మనం తందామా? ఇలా సభలో కూర్చున్నప్పుడు మనం తంతే బాగుంటుందండి. శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఎవళ్ళారంటే ఈలలు వస్తాయి, జై భారత్ వస్తుంది, చప్పట్లు వస్తాయి. శాస్త్రి గారు అమాయకంగా పోతే పోయేది చిన్నది ఏమే కదా అని పెద్ద పెద్ద అట్లే బెంగెట్టుకోకుండా 2 అడుగులు ముందు వేసి వెనక్కి తిరిగి చూస్తే आधा उस तरफ आधा उस तरफ, पीछे मेरे पीछे आओ सब, बाकी कौन है, बाकी कौन रहा है, आधा उस तरफ आधा इस तरफ. అహింసా మంత్రం వైపు కొంతమంది, ఇది ఎవడబ్బ సొమ్మురా, ఎక్కడో హిందూ కుష్ అంటే హిందువుల ఆత్మాహుతి అని అర్థం. కుష్ అంటే అక్కడ అర్థం హిందువులు ఖుషిగా ఉన్నారని కాదు, కుషులు కాదు. హిందూ కుషులోయలో నుంచి ఆర్యులనబడే ఒక జాతి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళందరినీ హననం చేసి సర్వనాశనం చేసి వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళన్నీ పడగొట్టేసి మొహంజదారు హరప్పాలు తగలబెట్టేసి ఇక్కడ నెయ్యి అంతా తీసుకొచ్చి మంటలో పోసేసి ఆవుల మీద ఊరేగుతూ బెత్తాలతోటి పాడుకునే వెర్రిమొర్రి పాటలను వేదాలని అని చెప్పుకు తిరిగేటటువంటి మేధావి వర్గం ఒకవైపు. అలా చెప్పడమే ఘనత. ఎందుకంటే నేను విశ్వమానవుణ్ణి. నేను ఇది ఒక హోటలు, ఇది ఒక ధర్మసత్రం. మన మనస్తత్వం మీరు చూడండి. మన ఇంట్లో పొద్దున మనం లేచిన తర్వాత లేవగానే మన తలగడ మన దుప్పటి మనమే సర్దుకుంటాం. పని మనిషి వచ్చి సర్దేదాకా కూడా ఆగం. అదే మనమే హోటల్లోకి వెళ్ళామనుకోండి, మేక్ మై రూమ్ అని బోర్డు పెట్టి వెళ్తాం. రోజుకి 5 తువ్వాలు వాడతాం. మనకు ఒక తువ్వాలు, ఇంట్లో మనం అడుకునేది ఒకటే తువ్వాలు. హోటల్ అనేటప్పటికి మనకి ఎంత నిరసన అంటే డబ్బిస్తున్నాం కదా. సో వాడు ఉచితంగా టిఫిన్ పెడతానంటే మనం తినగలిగిన దానికి 10 రెట్లు తెచ్చుకు తింటాం. అందులో కొంచెమే తింటాం, మిగిలినంతా పెడతాం. ఎందుకంటే ఎలాగా వాడు మనకి ఇవ్వాలి కదా, ఇస్తున్నాడు కదా, డబ్బులు ఇచ్చుకుంటున్నాడు కదా అని. అంతటి ఉపేక్ష ప్రతి ఒక్కరి దేశం పట్ల ఉంది. అపేక్ష లేదు. అపేక్ష లేనప్పుడు ఎవరినో నిందించడానికి మనకున్న అర్హత ఏమిటి అని ఈరోజు అడుగుతున్నాం. నేషనలిస్ట్ హబ్లో ఇది నాది, అందుకని నేను దేశభక్తి భారతీయం అనే 2 విషయాల మీద మీరు మాట్లాడాను. సాయికృష్ణ అడిగినప్పుడు దేశభక్తి అనే బూతుమాట గురించి మాట్లాడినయ్యా నేను అని చెప్పాను. ఎందుకనంటే ఎవరు కూడా భావోద్విగ్నతల్ని ఒక పెన్ ఇచ్చినట్టు, ఓ పెన్సిల్ ఇచ్చినట్టు, ఒక కాగితం ఇచ్చినట్టు, ఒక ట్రాఫీ ఇచ్చినట్టు ఇవ్వరు. అది లోపల నుంచి ఉప్పొంగి రావాలి. భక్తి అనే భావం లోపల నుంచి ఉప్పొంగి రావాలి. దేన్ని చూసుకుని వస్తుంది మనకి భక్తి అనేది? దేశభక్తి అనకుండా వీలైతే దేశపు అక్కర అనండయ్యా. మనకు ఒక దేశం ఒకటి కావాలి. నీకంటూ ఒక పేరు ఉండాలి, నీదంటూ ఒక వీడు ఉండాలి. తరతరాల నీ పరిసరాలతో, యుగ యుగాల నీ గుణగణాలతో నిన్నుగా తీర్చిదిద్దిన మన్నుని కొలిచే వీలుండాలి. తప్పు లేదురా, ఏమీ ముప్పు రాదురా. జాతి, నీతి, రీతి, రివాజుల విలాసం ఉందని చెప్పుకుంటే ఏం తప్పు లేదురా. అలాంటివేవీ ఉండని సమాజం ఉందని చెప్పడం గొప్ప కాదురా అని రాశాం. ఈరోజు నేను హిందువునని కానీ భారతీయుడని కానీ చెప్పుకోలేము. మనం ఎందుకు చెప్పుకోలేము అంటే మనకు తెలియదు కనుక. మనకు భారతీయుడు అంటే ఏమిటో తెలియదు కనుక. మన ఎంతసేపు ఆర్ష సంప్రదాయం, ఋషులు, భారతీయ సనాతన ధర్మం ఇట్లాంటి చిలక పలుకులు మాత్రమే మనకి తెలుసును. కానీ సంస్కృతి అంటే ఏమిటి అని తెలిస్తే మనకు ఒక విషయం ఆశ్చర్యం వేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి భూభాగాన్ని మాత్రమే తీసుకుందాం. ఒకానొకప్పుడు ఈ భూగోళం అంతా కూడా ఒకటే రాజ్యం. మీరు గమనించండి, ఇందాక శాస్త్రి గారు చెప్పారు 18 అక్షౌహిణులకి ఏ దేశాలు రిప్రజెంట్ చేసాయో అని చెప్పారు. ఒక వార్త మీకు రేడియోలో వస్తుంది, మనకు బాగా ఆనందం కలుగుతుంది, గర్వం కూడా కలుగుతుంది. గత 10,000 ఏళ్ల పాటు మన చరిత్ర తెలిసిన వాళ్ళకైనా సరే అందరికీ కూడా రిటర్న్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. గత
10,000 ఏళ్ల సంవత్సరంలో భారతదేశం ఏనాడు పరాయి దేశం మీదకి దండెత్తలేదు. అబ్బాయి ఎంత గొప్ప విషయం అని మనకు అనిపిస్తుంది. అంటే భారతదేశంలో ఎవ్వరికీ రక్తపాతం తెలియదు, ఏనాడు ఎవరికి యుద్ధం చేయలేదు. మన సంకల్పం చెప్పుకోవడంలోనే చెప్పన్న దేశాలని చెప్పుకుంటాం. అంగ బళింగ అంగ వంగ కళింగ కాశ్మీర ఇంకా వగైరా వగైరాలు చెప్పుకుంటాం. స్రవంతిరాజుతో కొట్టుకుంటాడు, అవంతిరాజును బాస్తాడు. నిరంతరం రాజ్యాలు కొట్టుకు చస్తూనే ఉంటాయి. కానీ ఇంకొక దేశం మీదకి మనం ఎందుకు వెళ్ళలేదు అంటే మనకి ఇంకొక దేశం అనేది ఉన్నది అనే సాంప్రదాయం మనకు తెలియదు, ఇంకొక మతం ఉన్నది అనే సంగతి మనకు తెలియదు. 33 కోట్ల మంది దేవుళ్ళని పెట్టుకున్న మనకి మరో 2 దేవుడిగా అంగీకరించడానికి మనకి ఏమీ అభ్యంతరం లేదు. వీలైతే వాళ్ళిద్దరిని కూడా, బుద్ధుని కూడా, మన మీద తిరగబడిన బుద్ధుని కూడా ఒక అవతారంగా చేర్చేసుకోగలిగాం మనం చక్కగా. దీన్ని ఒక ఔదార్యం అందామా, లేదా ఉపేక్షా పిరికితనం అందామా, లేకపోతే అవతలవాడు తంతే తనలేనేమో అని పిరికితనం అనుకుందామా అంటే ఇవేమీ కాదు. భారతదేశం దేవతలు, పూజలు, భక్తి, యజ్ఞాలు, యాగాలు, కర్మకాండలు ఇవి మాత్రమే కాకుండా ఋషి పరంపర మానవత్వం అంటే ఏమిటి, మనిషిగా పుట్టినందుకు నువ్వు ఎలా బతకాలి అనే విషయాన్ని బోధించిన, పరమసత్యాన్ని బోధించిన ఏకైక పరంపర భారతీయ ఆర్షధర్మం, సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం గురించి అనేక రకాల కన్ఫ్యూషన్స్ వచ్చినప్పుడు దయానంద సరస్వతి ఒక మాట అన్నారు, వేదాలు కూడా ప్రస్తుతం వాటి జోలికి వెళ్ళకండి అయ్యా మీరు, ఎందుకంటే వాటిని ఎలా ఉచ్చరించాలో కూడా తెలియక సమస్తమైన శాస్త్రాలని చెప్పగలిగినటువంటి వేదాలు లిపి రాయడం చేతకాకనా మౌఖికమైన సంప్రదాయంలో చెప్పాయి. ఇక్కడ ఉండేటువంటి స్వర తంత్రుల్ని ఏ విధంగా ప్రకంపింపచేస్తే వచ్చే ధ్వని తరంగాలు సృష్టిని ప్రభావితం చేస్తాయో ఆ విధంగానే వాటిని ప్రకంపింప చెయ్యాలి. ఇది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి వాగ్రూపం. ఇది మంత్ర సంపుటితము కనుక దీనిని రాయటం కానీ ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చదవటం కానీ వినడం కానీ చెయ్యకండి అని చెప్పారు. దానిని అలా పక్కన పెట్టేయండి. దాని సారమైన ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్ర భాష్యాలని, భగవద్గీతని, దీన్ని ప్రస్థాన త్రయం అంటారు. ఈ మూడింటిని చదువుకోండి. చదువుకుంటే వ్యక్తిగా ఎలా బతకాలి, వ్యక్తిగా బతకడం ద్వారా ఒక కుటుంబం ఏ విధంగా మారుతుంది, ఒక కుటుంబం యూనిట్గా కలిగినటువంటి ఒక గ్రామం యూనిట్గా కలిగినటువంటి ఒక గోడలో ఇటుకలాగా కలిగినటువంటి ఒక రాజ్యం, ఈ స్వతంత్ర గణతంత్ర రాజ్యాలు ఉన్నటువంటి వికేంద్రీకృతమైనటువంటి చిన్న చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద మహత్తరమైనటువంటి సంస్కృతి స్రోతస్సునిగా ఎట్లా మారతాయి ఈ బిందువులన్నీ కలిసి అని జీవన విధానాన్ని నిర్దేశించి చెప్పింది సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి మనకేమీ తెలియదు. ఎలా పడుకోవాలో చెప్పింది, ఎలా లేవాలో చెప్పింది, ఎప్పుడు తినాలో చెప్పింది, ఎప్పుడు మానాలో చెప్పింది, ఎప్పుడు ఉపవాసం ఉండాలో చెప్పింది. ఎన్ని రకాలుగా చెప్పి ఒక్కటే మాట చెప్పింది. నేను మా గురువుగారిని అడిగా, ఒక్క మాటలోనే మా సమాధానం చెప్పండి, మానవుడి జన్మ ఎందుకు? ఊర్ధ్వలోకాల ప్రయాణం కోసం. ఒకటే మాట, ఒక్క మాటలోనే ఆయన చెప్పారు. డార్విన్ పరిణామవాదాన్ని మనం అంగీకరించిన అమీబా తుమీబా అయినప్పుడు మనిషి దాకా పరిణమించిన తర్వాత మనిషి ఏమవ్వాలి అంటే మన దగ్గర సమాధానం ఉందా? అలా సమాధానం చెప్పగలిగిన ఏకైక సంస్కృతి, ఏకైక భావజాలం భారతీయ సనాతన ధర్మాంది. మనం భారతీయ సనాతన ధర్మం గురించి చదివామా, విన్నామా, మాట్లాడుకుంటున్నామా? రేపు పొద్దున మన పిల్లలకి ఏమైనా ఇవ్వగలమా? ఇది జరగాలంటే ఏం జరగాలంటే వ్యక్తిలోనూ ఒక రకమైన సంకల్ప శుద్ధి కావాలి. ఈ రోజున అదేదో జరిగిపోయిన వాటి కోసం 2 ఉదాహరణలు చెప్తాను. ఒక ఉదాహరణ, వివేకానంద స్వామి ఒక శిథిలాలయంలో నుంచి కళ్ళంట నీళ్లు గారుస్తున్నట్టు అమ్మవారి శిథిలాలయంలో. ఆ రోజు నేను గనక ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదమ్మా. అట్లీస్ట్ నేను బతికుండగా జరిగి ఉండేది కాదు. నన్ను చంపి వాళ్ళు నీ విగ్రహాన్ని పగలగొట్టాలేమో కానీ నేను బతికుండగా నిన్ను తాకేవాళ్ళు కాదు అని ఆయన అన్న ఉత్తరక్షణంలోనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత సమాధి స్థితిలో వివేకానంద స్వామికి అమ్మ కనిపించి, నాయన
నేను నిన్ను రక్షించాలా, నువ్వు నన్ను రక్షిస్తావా అని అడిగింది. ఇది మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ 1925వ సంవత్సరం విజయదశమి నాడు ఒక పెద్ద ఆయన 9 నుంచి 12 సంవత్సరాలున్న 5 పిల్లలతోటి ఒక గ్రౌండ్లో కూర్చుని ఆడుకుంటూ ఉంటే, రేపో మాపో నిన్ను ఈ మహారాష్ట్రానికి కాంగ్రెస్ సెక్రటరీగా నియమిద్దాం అనుకుంటున్నారయ్యా, నువ్వేమిటి పిచ్చి పట్టిన వాళ్ళకి 5 పిల్లలతో ఇక్కడ కూర్చుని కుచ్చిటప్పాలు ఆడుకుంటున్నావు అని అడిగితే ఆయన ఒకటే మాట అన్నాడు, దేశం మొత్తం అంతా ఒక జ్వరం వచ్చినట్టు రగిలిపోతుంది, స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలి. ఇంకో మాట లేదు, మరో మాట సంధి పేలాపల్లాగా మాట్లాడుతున్నారు. దేశంలో 2 భాగాలు ఉన్నాయి, 3 భాగాలు. ఒక భాగం వాళ్ళకి కప్పం కట్టేసి మన రెవెన్యూ మనం వసూలు చేసుకోవచ్చు అనుకునే 546 సంస్థానాల అధిపతులు. వాళ్ళు పన్నులు వసూలు చేస్తారు, ఖజానాలు నింపుకుంటారు, వెళ్ళి చెన్నైలోనో లండన్లోనో కూర్చుంటారు విలాసాల్లో. వాళ్ళు వాళ్ళ రాజ్యాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పొగిడితే బ్రాహ్మడికి నీకు ఆగ్రహారం ఇచ్చాను పో, వాడి దగ్గరికి వచ్చి ఏ విదేశస్తులైనా మీ ఊరి చివర వచ్చిన గోడౌన్ పెట్టుకుంటానండి పట్టుపో అనేటిని ఒక గొప్ప ఉదారవాదులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. రెండవ వర్గం వాడు పెట్టిన పనికిరాని వ్యవస్థల్లో మొత్తం కుల వృత్తులు సమస్తం తీసేసి మీరు కొండలు చేయడం చేయకండి, మేము అల్యూమినియం బిందెలు అవి తయారు చేసి మీకు ఇస్తాం, మీరు బట్టలు వేయకండి, మేము మిషన్లో బట్టలు కుట్టించి మీకు ఇస్తాం. ఇలా సమస్త వృత్తుల నుంచి ప్రజలను దూరం చేసి మరి ఇప్పుడు ఏం చేయమయ్యా అంటే, మీరందరూ రండి బళ్ళలో చదువుకోండి, ఇప్పటివరకు మీకు విద్య లేదు, అందువల్ల మీరు ఇలా తయారయ్యారు. మీకు మిల్టన్ పద్యం చెబుతాను, మిల్టన్ ప్యారడైజ్ రాసిన పద్యం మీకు చెప్తాను, చదువుకుని బిఏ అనేటి పట్టా ఒకటి పొందండి. నాకెందుకయ్యా మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్, మిల్టన్ ప్యారడైజ్ రీగెండ్ నాకెందుకు? నా బువ్వ తినడానికి, పక్కవాడికి బువ్వ పెట్టడానికి కావలసిన విద్య ఏదో అది నా దగ్గర ఉంది, నేను దున్నగలను, నేను నా గ్రామంతో అందరితో కలిసి సహవాసం చేస్తూ హాయిగా బతకగలను, పక్కనున్న మరొక గ్రామంతో నేను సర్వస్వతంత్రంగా ఉంటూ మరొక గ్రామంతో ధర్మం అనే సూత్రం ఆధారంగా కలిసి ఉండగలను. ఇది మన ఏకాత్మత. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇది. మన వికేంద్రీకరణకు సంబంధించిన విషయం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏ రాజ్యం ఒక భౌతికమైనటువంటి ఏకఖండం కాదు. ఈ దేశానికి ఏకఖండమైనటువంటి రాజకీయం పనికిరాదు. ఇవాళ కూడా ప్రభుభక్తి, కులభక్తి, లాయల్టీ టు ఇమీడియట్ సుపీరియర్ మాత్రమే దేశంలో చెల్లుబాటు అవుతున్నాయి. చెల్లుబాటు అవుతున్న దేశంలో మనం కూర్చుని నాయన 5 రూపాయలు ఓటు అమ్ముకోకూడదు అని వాడి అజ్ఞానాన్ని పటాపంచలు చెయ్యాలని ప్రయత్నం చేసిన మన విజ్ఞానం ఎంత గొప్పదో అర్థం చేసుకుంటే, ఇప్పటికే మేధావులు అనుకుంటున్న వాళ్ళు ఆ రాజ్యాంగం అనేటువంటి ఒక మహత్తరమైన పవిత్ర గ్రంథం అది చెప్పిన దాని ప్రకారం నిజంగా అదేం చెప్పలేదు. అలా చెప్పదని కూడా పాపం ఆ రాజ్యాంగ సభ అధ్యక్షుడైనటువంటి అంబేద్కర్ కూడా చెప్పారు. ఇలాంటి అవాచ్యాలు పలకండి. ఔదార్యంగా ఒకడికి పేరు పెట్టి నువ్వు చాలా కిందవాడివి, నువ్వు చాలా కిందవాడివి, నువ్వు చాలా అల్పుడివి కాబట్టి నీకు చేయూత పేరుతో భిక్షం వేస్తాం అనకండి. అవసరం ఉన్నవాడికి, అసహాయత ఉన్నవాడికి, ఈదుకున్నవాడికి ఒక చేయి ఇవ్వండి, వాడు స్వాభిమానంతో బతికే అవకాశం ఇవ్వండి. అది కొద్ది కాలం మాత్రమే. దీన్ని పొడిగించుకుంటూ యాచన హక్కుగా మార్చకండి అని చెప్పినటువంటి స్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నేను చాలా బలహీనుణ్ణి, పరమదరిద్రుణ్ణి, నాకు రిజర్వేషన్లు ఇవ్వండి అనే స్థితికి ఈ దేశాన్ని మనం పెంచుకెళ్ళాం. రాజకీయం. సో ఇక్కడ ఈరోజు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి మనం వాస్తవంగా గమనించగలిగితే ప్రతి వాడు కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు మాత్రమే మనగలవు, మనుగడ సాగిస్తాయి అని ఎలుగెత్తిన చెప్పే మనసు, మమత ఉన్న తల్లులు ఉన్నారు ఇక్కడ. సో ప్రాంతీయ పార్టీలు ఎక్కడ? ఆ ప్రాంతీయ పార్టీలు మళ్ళీ భాషల మీద 2 రాష్ట్రాలు, తర్వాత యాసల మీద ముక్కలుగా చీలుగుపోతే తత్వాన్నే మనం పెంచుకున్నాం తప్పిస్తే మన ఏకాత్మత ఏమైంది? చచ్చిపోయిందా? మాయమైపోయిందా? ఈరోజు అడిగితే ఎవరు చెప్పరా? మనం అడగం. అడిగితే తెలుస్తుంది భగవద్గీత ఏం మాట్లాడింది.
మనిషిగా పుట్టినందుకు నువ్వు మనిషిగా ఎలా పెరగాలి? శ్రీరాముడిని దేవుణ్ణి చేసేసిన ఆధ్యాత్మికత మనది, కర్మగతి. నన్ను నరుడి చేతిలోనూ వానరుడి చేతిలోనూ తప్ప ఇంకెవడి చేతిలోనూ చావను అని రావని అడిగినప్పుడు సరేనయ్యా అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చినప్పుడు నారాయణుడు నరుడిగా పుట్టాడు కానీ నరుడిగా నటించేవాళ్ళే పుట్టలేదు. రాముడికి తాను నారాయణుడు అనే స్పృహ ఏమాత్రమూ లేదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం గ్రీటింగ్ కార్డు ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి రాముడు మనిషి ఎలా బతకాలో చెప్పినటువంటి ఏకైక ఉదాహరణ మానవ జాతికి. ఏకైక ఉదాహరణ మనిషి ఎలా బతకాలి. ఈరోజు ఎవరైనా నువ్వు మనిషిలా బతుకుతున్నావా చెప్పు ఒక్కరేసం. నేను తింటున్నాను, ఏం జంతువులు తినవా? నేను నడుస్తున్నాను, ఏం జంతువులు నడవ్వా? సో పుట్టుక అనేది నీ పని కాదు, చావు అనేది నీ పని కాదు. ఈ రెండిటికి మధ్య ఉన్న బతకడం అనేది కూడా నీ పని కాదా? అది నీ పని, అది ఎలా చెయ్యాలో నేను చెబుతాను అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రాలు, శృతులు, స్మృతులు ఇన్ని ఉన్నటువంటి ఈ దేశంలో ఇన్ని ఉన్నాయ్యా. మీకు కూడా బతకడం నేర్పుతామయ్యా. మీరు కాసేపు అల్లరి మానేసేసి కర్రలు తిప్పుకుంటూ మా మీద అడ్డం మానేసి వచ్చి కూర్చుంటే మీకు కూడా ఎలా బతకడమో చెప్తామయ్యా. ఎందుకు పుట్టారో తెలియక, ఎలాగపోతారో తెలియక, ఎలాగోలాగా బతకబడడం అనేటువంటి ఒకనొక విచిత్రమైనటువంటి స్థితిలో ఉండకయ్యా అని ప్రపంచం అందరికీ చెప్పగలిగినటువంటి స్థైర్యం, సంపద, ధైర్యం అన్నీ మనకు ఉండి అవి చేస్తున్నామా? చేయటం లేదు. మనం తిరగబడాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి మీద? అదొక్కసారి మనం ప్రశ్నించుకుంటే మన మీద ఇవాళకి మనలో పిరికితనం కాదు, నేనొక్కడిని అన్న భావం పోలా. ముందడుగు వేస్తే ఎవరేం చేసేస్తారో. నేతాజీ ఏం చెప్పారు? నువ్వు సర్వస్వం వదులుకుని బికారి అయిపో, సర్వస్వం వదులుకో అని చెప్పడం ఒక వంతు. దాని తర్వాత సర్వస్వం వదులుకుంటే బికారిని అయిపోతానండి అంటే అదే లోపులోనే బికారి అయిపో దేశం కోసం అని కూడా చెప్పినటువంటి ఆ సంసిద్ధత మనలో 100% ఉన్నదా? మనం పిల్లలకి ఈరోజు గత 2 ఏళ్లుగా కంటికి కనపడని ఒకనొక సూక్ష్మజీవి గాలిలో తిరుగుతూ మన నవరంధ్రాలని మూసి మూతికి గోచీలు కట్టి తిప్పుతూ ఉంటే ఆ చిన్న కనపడని సూక్ష్మక్రిమికి ఏకాదశావతారం, అదే దశావతారం నా ఉద్దేశంలో. దానికి భయపడే ప్రపంచం అంతా మానవులుగా ఏకమై మూతికి గోచీలు కట్టుకుని తిరుగుతున్న సమయంలో బళ్ళు అనేవి కనిపెట్టిన మనిషి వాడికి ఒక్క మనిషి కూడా వెళ్లకుండా 2 ఏళ్లుగా ఇళ్లలోనే పడి ఉన్నటువంటి కాలంలో మనం పిల్లల్ని దిక్కుమాలినటువంటి బొట్టు పెట్టుకుంటే తప్పు, గాజులు పెట్టుకుంటే తప్పు, గాజులు పగలగొట్టుకుని పువ్వులు అవతల పారేసి బొట్టు చించుకుని వైద్యదీప వేషాలతో వచ్చి పాఠాలు చెప్పండి అని శాసిస్తున్న కిరస్థానీ బళ్ళల్లో పిల్లల్ని చేర్చకుండా ఉండగలుగుతున్నామా మనం? ఎవరిని అడగాలండి? ఎవరిని అడగాలి? ఎవరిని నిందించాలి? మతం మారుస్తున్న వాళ్ళనా? నేను మారిపోతున్నా. ఏ ఇంట్లో ఎవరైనా సరే వాళ్ళ మనవల చేత చక్కగా తెలుగులో మాట్లాడించగలరా? మాట్లాడించలేము. ఏ దౌర్భాగ్యం ఈ దేశంలోని 150 కోట్ల మందిని ఆంగ్లం మాట్లాడకపోతే ఊపిరి ఆడదు అనే భావానికి లోను చేసింది ఈరోజు కూడా. ఏమైనా మాట్లాడితే మాధ్యమం ఉండాలి కదండి. ఈ దేశాన్ని కలపడానికి ఈ భాషలన్నిటికీ మాతృగైన సంస్కృత మాధ్యమం ఉండకూడదా? ఆ దిశగా మనం ప్రయత్నం చేయకూడదా? మన పిల్లలకి మనం శబ్దమంజరి నేర్పకూడదా? తప్ప అమెరికాలో వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి దూరమై ఏం పోగొట్టుకున్నారో గుర్తించిన తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పంచెలు కట్టుకుని ఆ డ్రెస్సులు వేసుకుని మనబడి అని పేరు పెట్టి కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ దాకా మొత్తం మనబడి అనే పేరుతోటి అక్కడ పిల్లలందరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు నేర్పుతున్నారు. అది మనం చేయలేమా? మన పండగలు ఏంటి, వాటికి అర్థాలు ఏమిటి, ఆ అర్థాలు మనం ఏ విధంగా సార్థకంగా పండగలు చేసుకుంటున్నాం, ఏ విషయంలోనూ మనకి ఏ శ్రద్ధ లేదండి. ఈరోజు నేను ఇక్కడ నేషనలిస్ట్ సాక్ష్యంగా భారతీయత
విత్తనంగా నాటాలి అనేటువంటి సాయికృష్ణ సంకల్పానికి చారుడు నీళ్లు పోస్తున్నాను, పీకాలను ప్రయత్నం చేయట్లేదు. మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా నేను భారతీయుడిని అంటే ఏమిటి అని నేను అడుగుతా. ఒక క్రిస్టియన్ అడగను, ఒక ముస్లింని అడగను, ఇంకెవరినో అడగను. పృథివీ శాంతి, దేవ్ శాంతి, అంతరిక్ష శాంతి, ఆపశాంతి, ఔషధ శాంతి, శాంతిరేవచ శాంతి అని విశ్వం అంతటి శాంతి కోరినటువంటి భారతదేశం మానవుడిది కదా. డేవిడ్ ఫ్రాలే ఒక మాట అన్నాడు, నేను ఆర్థోడాక్స్ ఎక్లీసియాస్టికల్ క్యాథలిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్గా వచ్చిన వాడిని. నా మతం చెడ్డది కాబట్టి నేను హిందువుని కాలే. నేను ప్రపంచమంతా పర్యటిస్తూ సత్యం అనేది కేవలం ఈ భారతదేశంలోనే సనాతన మతంలోనే ఉంది అని గ్రహించి నేను వామదేవ శాస్త్రి అని పేరు పెట్టుకుని హిందువునయ్యాను అని ఆయన రాశాడు. అది మనం చెప్పగలమా? ఎంతసేపు సంజయశీశ్వరం, ఎంతసేపు సంజయశీశ్వరం, ఎంతసేపు సంజయశీశ్వరం, లేకపోతే ఉక్రోషం, లేకపోతే ఏడుపు. సమానమైన ఆలోచనలు ఎదురుంటే వాడిని తిట్టుకోవడం. నిజంగా వాడు ఎవడైనా వస్తే మళ్ళీ ఇద్దరం కూడా గుప్చెప్పు, హలో బాయ్ ఆజా ఆజా, గట్టిగా కటుగా వాడికి చూస్తే వాడు ఏమైనా అనుకుంటాడేమో. నేను నాలా బతుకుతాను రా, ఇరుగు పొరుగుతో హితవుగా ఉంటూ సొంత పరువుతో బతకడం అంటే పిరికితనం అని, ఇరుకుతనంతో నిన్ను నువ్వు మోసం చేసుకోగంటే తప్పు లేదురా అని చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని పెంచుకుందాం. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నో వంతు భారతదేశం. మనల్ని మనం ఒక శాస్త్రి గారైనా అట్లా మాట్లాడగలగాల్సింది. కనీసం శాస్త్రి గారిని ఎదిరించి తిట్టడానికైనా జాతి పిత అని పేరు పెట్టిన నానాభూతులు తిడతామంటే బుద్ధి లేదా అని అడగడానికైనా కనీసం తెగు లేని వాళ్ళం ఇంక మనం ఏమిటి చేయగలమండి? ఆయన తిట్టనైనా తిడదాం, లేకపోతే ఆయనతో పాటు మనం కూడా తిడదాం. ఈ రెండింటిలో ఏదో పని చేద్దాం. నిజంగా నేను ఇక్కడ శాస్త్రి గారిని ఒక మనిషిని గురించి కాదు, ఒక ప్రయత్నాన్ని చెప్తున్నాను. ఎక్కడో పారుమూల పల్లెటూళ్ళల్లో ఉదర పోషణార్థం ఒక విలేకరిగా ప్రారంభించిన జీవితం 70 సంవత్సరాల పాటు నిరంతరం సాహసోపేతంగా ఏ క్షణంలోనైనా కొట్టచ్చు. ఖడ్గం సినిమా తీసిన తర్వాత కృష్ణవంశీ వారం రోజుల పాటు అండర్ గ్రౌండ్లో దాక్కోవాల్సి వచ్చింది. చంపడానికి చేసిన ప్రయత్నాన్ని కాపాడడానికి ఒక్కడూ ముందుకు రాలేదు. శరణమయ్యప్ప మాకు ఇంకెవడు కనపడ్డం. సో ఈ భక్తులు, ఈ ప్రవచనాలు, ఈ శుద్ధులు, ఈ సూక్తులు శృతి మించి పొద్దున్నే లేవగానే టీవీ పెట్టగానే వాడు ఇష్టం వచ్చినటువంటి పదాలు వాడు గోవింద 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 అని అరుస్తుంటే నాకు ఎక్కడ లేని అనుమానం వస్తుంది. అసలు గోవిందుడు అనే వాడికి చాలా బాధ చేస్తుంటుంటుంది. వీలైతే అక్కడి నుంచి తప్పించి పారిపోయి ఉంటాడు. అంత సర్వాంతర్యామి కూడా గుళ్ళల్లో మాత్రం ఉండను అనుకుని ఉంటాడు అనే పరిస్థితిలో ఈ మత్తులో పడకుండా ఈ ఆచారాలు, ఈ సంప్రదాయాలు ఇవన్నీ కూడా మన సాంస్కృతిక స్రోతస్వనిలో బిందు సమానమైనవి అని మనం గుర్తించి పసివాడిని కట్టడి చేయటానికి వాడి ముందర ఆటబొమ్మలు ఎట్లా పెడతామో, మనస్సు శాఖా సంక్రమణం చేయకుండా ఆ కొద్దిసేపైనా దైవం దగ్గర కూర్చుని కాస్తంత దైవజపం చేస్తే దిక్కుమాలిన మనసు అనవసరమైనటువంటి ఆలోచనలు మానేస్తుందన్న పేరుతో స్తోత్రాలు పెట్టారు. కానీ స్తోత్రాలే జీవిత పరమార్థం కాదు. పుట్టింది ఏమిటి, ఎందుకు వెళ్ళవలసింది ఎక్కడికి, ఈ మధ్య ప్రయాణం ఏమిటి, ఈ ప్రయాణానికి మార్గం ఏమిటి, అందుకుగాను మనం జీవితంలో ఏం చెయ్యాలి, అనేక విధాల మార్పులు వచ్చి గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక విచిత్రమైన రోగం దాపరించి మనం ఎవరో మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఈ పరిస్థితుల్లో కూడా మానవుడిగా బతకడానికి ప్రయత్నం చెయ్యగలమా అని ఆలోచించినప్పుడు అలో లక్షణాండం మనిషి జై శ్రీరామని అనగలం కదా. ఫోన్ ఎత్తి ఎవడన్నా కొడతాడా? హిందువు ఒరే హిందువు మనిషిరా, మనిషి కోగాలి బతికాడు ఆయన. ఆయన నరుల్లో మర్యాద పురుషోత్తముడు. ఆయన ఆలయం మానవుడి శ్రేయోరాజ్యానికి అంకురార్పణ. భారతదేశం అనే ఒక రాజకీయపు యూనిటీకి కాదు, నరులందరి కళ్యాణాన్ని ఆశించేటువంటి విశ్వ కళ్యాణం ఆశించినటువంటి భారత భూమి పక్క దేశాన్ని అసహించుకుంటుందా? ప్రతిచర్యాత్మకంగా బతికే బదులు చర్యాత్మకంగా బతకడం ఎలాగా, నకారాత్మకంగా ఆలోచించే బదులు సకారాత్మకంగా ఆలోచించటం ఎట్లాగా, పాఠాల్లో పుస్తకాల్లో రాయనివి బళ్ళో చెప్పనివి
ఇంట్లో చెప్పడం ఎలాగా? మన తాతలు, మన మామ్మలు, మన సామెతలు, దురదృష్టమో అదృష్టమో సామెతలకు కూడా రీసెర్చ్ వర్క్ చేసి పాపం పుస్తకాలు చేసి పెట్టారు, లైబ్రరీలు చెదపురుగులు తింటున్నాయి. సామెతలు తెచ్చుకుందాం, చదువుకుందాం. మళ్ళీ ఒక్కొక్క సామెత, ఒక్కొక్క తూటాలంటే కవిత. ఊరికి అడ్డదిడ్డంగా కవిత్వం రాస్తే ఎందుకు, ఎవడ కోసం? నేను ప్రతివాడిని అడుగుతున్న, కవిత్వం ఎందుకు రాస్తున్నావు రా? నువ్వు పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా అని జాలి పడుతున్నావో తిడుతున్నావో తెలియకుండా ఎవడి కోసమైతే రాసావో వాడు దాన్ని చదువుతాడా? నీ ఇతివృత్తం ఏదో వాడేదాన్ని చదవకపోతే ఇది ఎవడి కోసమే? నీ వీపు నేను కోకడానికి, నా వీపు నువ్వు కోకడానికి తప్పితే. సో ఇటువంటి భేషజాలన్నీ వదిలి ఇది అసలైన చదువు, నేనే కనిపెట్టి దానికి ఊడిగం చేస్తున్నటువంటి ఆ అధికమానైన కంప్యూటర్ అనే దానికి నేను దాన్ని ఏమిటంటే సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక బానిసత్వం వీలైనంత తగ్గించుకుని సమయాన్ని నా సొంతం చేసుకుని. స్వాతంత్రం అంటే ఏమిటి? వజ్రోత్సవాలు చేసి పండుగ చేసుకోవటమేనా? ఒక్క విషయం గమనించాలి మనం. 47కి పూర్వం మనవాడు పాపం కళలు కన్నారు. కళల్లోనే కళల్ని నమ్మారు చాలామంది. భగత్ సింగ్లు, రాజగురులు వీళ్ళంతా కూడా తెల్లవారుతుంది మన వాళ్ళకి బానిసత్వం పోతుంది అని. బానిసత్వం మరింత దట్టంగా వచ్చింది. తెల్లవారలేదు, తుని వెళ్ళలేదు కాబట్టి బాకీ తీర్చలేదు. నీ బాకీ తీర్చాలంటే నేను తుని వెళ్ళొచ్చి మీకు తీరుస్తానన్నట్టు వాడు. ఎలా బాకీ తీర్చుంటే నేను తుని వెళ్ళలేదు అని. స్వాతంత్రం ఎక్కడొచ్చింది? ఆ రాత్రే వాళ్ళు కళల్లోనే తెల్లారిపోయారు. మన బతుకులు కూడా తెల్లారిపోయి మనకి స్వాతంత్రం రాలేదు. ముందు కొన్నాళ్ల పాటు చెప్పాను కదా, రైతులు మీరందరూ వచ్చేయండి, గిరిజనులు మీరు కొండ దిగి వచ్చేసేయండి, మీకు తెలిసిన ఔషధాల జ్ఞానం ఏదైతే ఉందో మర్చిపోండి దాన్ని. ఏ పామైనా కరిస్తే కొండ మీద నుంచి నెత్తి మీద పెద్ద బరువు పెట్టుకుని చకచక అర్ధరాత్రి ఏ లైటు లేకుండా చుక్క పొద్దు వెలుగులో నడిచి వచ్చేసింది గిరిజనుడు. అడవి సంపదంతా మనకి పిడికెడు బియ్యం కోసం, చేరడు పప్పు కోసం అమ్మి మళ్ళీ అర్ధరాత్రి పూట చంకలో బిడ్డని నెత్తి మీద తట్టల్ని పెట్టుకుని నడిచి వెళ్ళిపోయేవాడు. మధ్యలో ఏదైనా పురుగు ముట్టుకుంటే ఏమాత్రమో కలవరపడకుండా టకటక పక్కకెళ్ళి ఆకుపసలు ఏవో తెచ్చుకు పూసుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వాడి దగ్గర ఉన్న విజ్ఞానం వాడి పాదాల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం మానేసి, రారా నీకు హాస్టల్ కడతా ఉన్నావు, ఆ విద్య అంతా నేర్చుకోవడం వదిలేసి అని చెప్పి వాడిని భ్రష్టుని చేసి, నువ్వు ది బాయ్ స్టుడ్ ఆన్ ది బర్నింగ్ డెక్ అనే పద్యం చదువుకో అంటే ఏం చేయడం? పద్యం చదివి లూసీ గ్రే ఏం చేయనండి పద్యాలు చదివి? అవి కూడా వాళ్ళకి చదవడం రాదు. ఏనాటికి నీకు ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే నువ్వు ఏ భాష రావాలన్నా ఆ భాషలో నువ్వు బతకాలి. నువ్వు పుట్టిన భాషలో మాట్లాడడం మానేసి వాడెవడో చెప్పినటువంటి వ్యవస్థ. మనకి ఆసుపత్రుల వ్యవస్థలు ఉన్నాయా అన్నాడు, యూనివర్సిటీ వ్యవస్థలు ఉన్నాయా అన్నాడు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయా అన్నాడు, పోలీసు స్టేషన్లు ఉన్నాయా అన్నాడు. ఎవరిని పడితే వాడిని లాక్కెళ్ళి గొడ్డుని కన్నా హీనంగా బాది 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 చంపడం దాకా అది ఒక రకమైనటువంటి అలవాటుగా మారిపోయినటువంటి న్యాయ రక్షణ వ్యవస్థ ఉందా? 100 సంవత్సరాలకి తేలని కేసులు కోర్టులు ఉన్నాయా అన్నాడు. అవన్నీ సృష్టించిన మెకాలేకి తెలుసు వాడికి. వీళ్ళని జయించడం ఏనాడు ఎవరికి సాధ్యం కాదు. గత 1000 సంవత్సరాలుగా కాదు, గత 2000, 3000, 4000 సంవత్సరాలుగా చరిత్ర మనం చూస్తే భారతీయులు గెలుపుని మీ జోబులో వేశారే కానీ వాళ్ళు ఏనాడు ఓడిపోలేదు. 17 సార్లు దండెత్తి ఆ దరిద్రం ఉండాగొడుగు ఓడిపోయి వెళ్ళిపోతే నువ్వు సాటిరాజువి, నేను రాజధర్మం పాటిస్తాను అని పిలుచుకొచ్చేవాడిని, వాడికి అభిషేకం చేసి వాడికి కానుకలు ఇచ్చి ఆడపిల్లని వాడికి అరణంగా ఇచ్చిన దౌర్భాగ్యుడైన పృథ్వీ పుట్టిన దేశం ఇది. ఎవరి బాబు చిన్నరా, నువ్వు ధర్మకర్తవి, నీ సొంత బాబు సొంత కాదు ఆనాడు అడిగారా ప్రజలు? ఈనాడు అడుగుతున్నారా ప్రజలు? అది కొండ పోరంబోకు, రూపాయికి ఇచ్చేద్దాం, వాడు స్టూడియో కట్టుకుంటాడు. ఒరే ప్రజలరా, ప్రజాస్వామ్యం అంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా పొరబడుతున్నారు. ప్రజల యొక్క స్వామ్యం అని కాదు, ఆ విభక్తి తప్పు. ప్రజాస్వామ్యం అనేది ద్వంద్వ సమాసం, ప్రజలు స్వాములు. సో స్వాములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నమ్ముకుంటూ ఉంటారు. ఏమిటంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే నేనే కదరా అనే స్పృహ ఒక్కడికైనా ఉందా? ఒక్కడికి. చాలా బాధ్యతగా పొద్దున్నే వెళ్ళిపోయి ఇంకొక గంటలో చచ్చిపోతుందని దాన్ని వెంటిలేటర్ మీద కూడా తీసుకెళ్ళి ఓటేం చేయడం.
ఎందుకు ఇప్పుడు అది ఓటు అయిపోతే ఏమిటి అంత కొప్పలుపోయి నష్టం? సో ఈ విధమైనటువంటి రాజకీయ వ్యవస్థ చెప్పారు, వ్యాపారాత్మకంగా తయారైందని గిరిధర్ గారు చాలా చెప్పారు, చాలా సూటిగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. మేము వ్యాపారస్తులం అని నదుటి మీద బోర్డు పెట్టుకట్టుకుని తిరుగుతున్న రాజకీయవాదుల్ని, పత్రికల వాళ్ళని, ఛానల్స్ వాళ్ళని నిందించడానికి ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వాళ్ళ తప్పేమిటి అని. కొనడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు వాడు అమ్మడా? తప్పకుండా అమ్ముతాడు. న్యూస్ అన్నది లేకపోతే పుట్టించు అనే సూత్రాన్ని నమ్ముతాడు. సో ఎవడో తప్పిజారి ఎక్కడో ఒక పొరపాటున ఒక ఆర్టిస్ట్ పుడితే, ఒక జర్నలిస్ట్ పుడితే నేను సావనైనా వస్తాను, కానీ తవ్వి శిథిలాల్లోంచి సత్యాన్ని తీసుకొచ్చి నా దేశ ప్రజలందరికీ చూపిస్తానన్న పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలు షాపుల్లో వేలాడుతున్నాయి. కనీసం ఆయన చెప్పింది ఆచరించేపాటి ధైర్యం లేకపోయినా ఆయన తిట్టేపాటి ధైర్యం కూడా లేదు. అందువల్ల దర్జాగా తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఇప్పటికి ఏ రకమైన భయం లేదు ఆయన. ఇంకొంచెం గట్టిగా చట్టవచ్చు, ఏం పర్వాలేదు, ఎవరు ఏమనరు, మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమనరు. వీలైతే చప్పట్లు కూడా కొడతారు. ఈ ఉపేక్ష నుంచి, ఈ నిద్రావస్థ నుంచి, ఈ మత్తు మందు జడ్జం నుంచి, ఈ ఎడిక్టెడ్ మెడికేషన్ నుంచి మేల్కోవటానికి సామూహికమైనటువంటి సభలు, సమావేశాలు, చర్చలు, సంస్థలు పనికిరావు. స్వాతంత్రం పోయింది ఆరాట పడుతున్న మనం, స్వాతంత్రం కావాలని అలజడితో అల్లాడిపోతున్న మనం స్వాతంత్రం ఎందుకు పోయింది అని ఎందుకు ప్రశ్నించలేదు అని 1925లో డాక్టర్ కేశవరావు అడిగారు. ఆయన స్వాతంత్రం కావాలి, నిజమే, కావాలని ఏడుస్తున్నావు, ఎందుకు పోయిందో తెలియకపోతే ఆ స్వాతంత్రం ఏదో నీకు ఇస్తే మళ్ళీ పోగొట్టుకోని గ్యారంటీ ఏమిటి? ఎందుకు నువ్వు పోగొట్టుకున్నావు కదా, నీ అజాగ్రత్త వల్ల పోగొట్టుకున్నావో, నీ జేబుకు చిల్లుందో లేదో ఏం తెలియదు ఎందుకు పోయిందో. చిల్లుని మళ్ళీ ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇస్తే నెహ్రూ ఆయన పట్టుకొస్తాడు లండన్ నుంచి. ఏ లండన్లో అయితే, ఏ ఇంగ్లాండ్లో అయితే 1215 దాన్ని మ్యాగ్నా కార్టా 1215 నుంచి దాదాపు 800 సంవత్సరాల పాటు ఎవళ్ళ మట్టుకు వాళ్ళు పోటీపడి నాకు ఇవ్వకపోతే నీ రాజ్యానికి సహకరించనని ఓటు హక్కు తెచ్చుకుంటే 17వ శతాబ్దంలో ఇప్పుడు యూనివర్సల్ ఫ్రాంచైజ్ వచ్చింది ఇంగ్లాండ్కి. 500 సంవత్సరాల పోరు తర్వాత స్వాతంత్రం నా జన్మ హక్కుగా మెరిచాడు తిలక్. ఇదే మనం అందరికీ చెబుతాం. అలా అరిస్తే ఏమిటవుతుందయ్యా? అది పూర్తి వాక్యం కాదయ్యా, రెండో వాక్యం ఉంది, అప్పుడు కానీ అది పూర్తి అవ్వదు. అది నేను పొందే తీరతాను అన్నది రెండో వాక్యం. నువ్వు అనర్హుడు అయితే ఇక్కడ ప్రకృతి సూత్రమే పనిచేస్తుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్. నువ్వు స్వతంత్రంగా ఉండగల అర్హత నీకు ఉంటేనే స్వాతంత్రం ఉంటుంది. అలాంటి అర్హత కలిగినటువంటి ఇండివిజువల్స్ని తయారు చేసే కర్మాగారమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆయన పెట్టారు. మీరు గమనించండి, ప్రపంచ చరిత్ర మొత్తం తిరగేయండి. ఎందుకంటే వర్తమానం ఎప్పుడు తన స్వరూపాన్ని తను చూసుకోలేదు. ఇవాల్టి వర్తమానం అనేది ఎలా ఉంది అని చెప్పడానికి ఒక 100 సంవత్సరాలు గడవాలి. గడిస్తే అప్పుడు 100 సంవత్సరాలు చెబుతుంది. ఇంకా పూర్తిగా 100 సంవత్సరాలు నిండలేదు. ఇది 2021, 25 ఇంకా రాలే, 96 ఏళ్ళు అయింది. ఒక 96 ఏళ్లలో ఇంత పరమ కష్మలాన్ని కడిగి ఈ పరమ దరిద్రమైన బుధలో నుంచి ఒక కమలం వికసింపచేసేలా చేయగలిగినటువంటి ఆ మహావ్యక్తి సంకల్పమే అది ఎలా పుట్టింది అంటే, వ్యక్తిలోనూ నిశ్చయం రావాలి. నేను భారతీయుణ్ణి, భారతీయుడు అంటే ఇది, భారతీయుడు అంటే మనిషి. ఇక్కడ నాకు అమెరికా వాడు నన్ను తిట్టాడా లేదా అన్నది నాకు సంబంధించిన విషయం కాదు. నేను మనిషిలా బతుకుతాను. వాడు నన్ను తిట్టి అలసిపోయిన తర్వాత ఒరే నువ్వు మనిషిలా బతుకు వీలైతే అని వాడికి చెబుతాను. అంతేగాని వాడు నన్ను 2 బూతులు తిట్టాడు కాబట్టి నేను కష్టపడి ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుని 4 బూతులు నేర్చుకుని వాడిని తిడతాను అని జీవితం అంతా గడపడం అనేటువంటి ప్రతీకార చర్యాత్మకంగా మనం ఆలోచించడం మానేసిన రోజునే మన దేశంలో నిర్మాణం అనేది సాధ్యమవుతుంది అని చెబుతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.